హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సిఏ ఫైనల్లో 5th చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ 22 డీల్ చేస్తుంది. సెక్షన్ 22 ఏం చెప్తుంది అంటే చార్జబిలిటీ మీన్స్ ఒక సెక్షన్కి అప్లికబిలిటీ అని చెప్పేది చార్జబిలిటీ. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీని డిటర్మైన్ చేయడంతో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాన్యువల్ వాల్యూ అనేది సెక్షన్ 23 డీల్ చేస్తుంది. అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి యాన్యువల్ వాల్యూ అనేది. నెక్స్ట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ కంప్రైజింగ్ ఆఫ్ బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ విచ్ అసెస్సీ ఈజ్ ద ఓనర్ ఈజ్ ఛార్జింగ్ టు ట్యాక్స్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ యాన్యువల్ వాల్యూ ఎంతైతే వస్తుందో బిల్డింగ్కి కానీ ల్యాండ్కి కానీ అది ట్యాక్స్ వేస్తాము. ఏదానిలో ఇన్కమ్ ఫ్రమ్ అండర్ హెడ్ హౌస్ ప్రాపర్టీలో మనం ఆ ఇన్కమ్ని చూస్తాము. బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ఏమి అంటే యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ చార్జబుల్ ఇన్ ద హెడ్స్ ఆఫ్ పీజీబీపీలో చూపిస్తాము. వీటికి వచ్చే కింద ఏవైతే చెప్తామో ఒక 2 కేసెస్ చెప్తామో ఆ 2 కేసెస్లో వచ్చే యాన్యువల్ వాల్యూని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించాము, పీజీబీపీలో చూపిస్తాము. అది ఏమంటే పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆక్యుపైడ్ బై ద అసెస్సీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ క్యారీడ్ ఆన్ బై హిమ్. అతను చేసే బిజినెస్ ఉంటుంది కదా, ఆ బిజినెస్కి అతను ప్రాపర్టీ వచ్చేసి ఏదైతే రెంట్కి తీసుకున్న ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్నాడో ఆ కేసులో దాన్ని బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద చూపించుకుంటారు. బిజినెస్కి సంబంధించి చూపిస్తాము ఆ పోర్షన్ వరకు. నెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ అన్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లెట్టింగ్ అవుట్ ప్రాపర్టీస్. అతనికి అదే ఇంకా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయిందంటే ఫ్రెండ్స్కి ఇవ్వడమే. అట్లాంటి కేసులో అది ప్రాపర్టీస్ని మనం పీజీబీపీ కింద చూపించుకుంటాము. నెక్స్ట్ కండిషన్ ఫర్ చార్జబిలిటీ. మనకు ఈ ఛార్జ్ అంటే ఇన్కమ్ చూపించాలి మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో అంటే మీరు ఒక కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే చార్జబిలిటీలోకి వస్తారు. ప్రాపర్టీ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ బిల్డింగ్. ప్రాపర్టీ అంటే ఏదైనా ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. బిల్డింగ్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్ బట్ ఆల్సో ఫ్యాక్టరీ బిల్డింగ్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, షాప్స్ కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, అదర్ కమర్షియల్ ప్రెమిసెస్ కూడా కావచ్చు. నెక్స్ట్ ల్యాండ్ ఆపరేషన్స్ మీన్స్ ల్యాండ్ కనెక్టెడ్ విత్ బిల్డింగ్ లైక్ గార్డెనింగ్స్, గ్యారేజెస్ అవి కూడా ప్రాపర్టీనే అవుతాయి. ఇక్కడ ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ వేకెంట్ ల్యాండ్. ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది, ఆ వేకెంట్ ల్యాండ్ని మీరు లెట్టింగ్ అవుట్ ఇచ్చినా అనుకోండి, హవెవర్ ట్యాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఆర్ పీజీబీపీ యాజ్ ద కేస్ మే బీ. ఒక వేకెంట్ ల్యాండ్ని మీరు కన్నా రెంట్కి ఇచ్చింటే ఆ వేకెంట్ ల్యాండ్కి సంబంధించిన ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వచ్చేసి మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో కానీ పీజీబీపీలో కానీ చూస్తాం. అంటే పీజీబీపీలో అంటే అట్లనే వేకెంట్ ల్యాండ్స్ మీకు ఎక్కువ ఉన్నవి అట్లనే రెంటింగ్ లెట్అవుట్స్కి ఇస్తుంటే అప్పుడు పీజీబీపీలోకి వస్తుంది. లేదు ఒకటే ఉంది ఆ ప్రాపర్టీని, ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ని మనం వేకెంట్ ల్యాండ్ని ఇచ్చినాం అనుకోండి అదర్ సోర్స్లో చూపిస్తాం. దాని మీద ఏమైనా ఇన్కమ్ వస్తే అసెస్సీ మస్ట్ బి ద ఓనర్. ఇక్కడ ఓనర్ కావాలి. అసెస్సీ ఓనర్ అంటే ఎవరు? ఓనర్ ఇస్ ద పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ హిస్ ఓన్ రైట్. అతనికి రైట్ ఉండాలి ఏది ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ని రిసీవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఈజ్ నాట్ వారెంటెడ్. నెక్స్ట్ ఓనర్షిప్ ఇంక్లూడ్ ఫ్రీ హోల్డ్, లీజ్ హోల్డ్ రైట్స్. సో బోత్ ఫైనాన్షియల్ లీజ్ ఉందనుకోండి అక్కడ లీజ్ హోల్డ్ రైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓనర్షిప్ ఇంక్లూడ్స్ డీమ్డ్ ఓనర్షిప్ని కూడా ఓనర్షిప్పే అంటాము. ఇది నెక్స్ట్ పేరాలో చూస్తాము. నెక్స్ట్ పర్సన్ హూ ఓన్స్ ద బిల్డింగ్ నీడ్ నాట్ ఆల్సో ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అపాన్ విచ్ ఇట్ స్టాండ్స్. ఇట్లా ఏమంటే ఒక ల్యాండ్ ఉంది, ఒక కన్స్ట్రక్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ మాట్లాడుకున్నారు. సార్ ఈ ల్యాండ్లో నేను బిల్డింగ్ చేస్తా, ఆ బిల్డింగ్లో ఒక బ్లాక్ మీకు ఇస్తాను, మిగతా బిల్డింగ్స్ అన్ని నేను రెంట్కి ఇచ్చుకుంటా అని. అట్లాంటి కేసులో ఆ బిల్డింగ్కి సంబంధించి ఓనర్ ఎవరు, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో, ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ ఎవరు, ల్యాండ్ ఓనర్ ఉండొచ్చు. నెక్స్ట్ అసెస్సీ మస్ట్ బి ద ఓనర్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇట్ ఈజ్ నాట్ మెటీరియల్ వెదర్ హీ ఈజ్ ఓనర్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్. ఈ ఇయర్లో వేరే వాళ్ళు ఉండొచ్చు బట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఇన్కమ్ రైజ్ అనే ఇయర్ ఉంటుంది కదా ఆ ఇయర్లో వచ్చేసి అతనే ఓనర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇఫ్ ద టైటిల్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ అండర్ డిస్ప్యూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో డిస్ప్యూట్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్టీఆర్ది ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో డిస్ప్యూట్లో ఉంటుంది అన్న తమ్ముళ్ళకి ల్యాండ్ అనేది. అట్లా డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ఏది కోర్ట్ డెసిషన్కి ద డెసిషన్ హ్యాస్ టు విల్ ద ఓనర్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 22 చార్జబిలిటీ గురించి చెప్తుంది.
will be income tax department till the court gives its decision to the suit filed in the respect of property. So owner evaru, who will be the owner chargeable in the income tax under section will be the income tax department. However, in case of recovery of unrealized rent or arrears of rent, unrealized rent కానీ arrears of rent కానీ ఉంటే ఓనర్షిప్ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ రిలవెంట్ కాదు. ఏవైతే అన్రియలైజ్డ్ రెంట్ వచ్చినా ఆర్ అరియర్స్ ఆఫ్ రెంట్ వచ్చినా అవి నెక్స్ట్ దానిలో చెప్తాము. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ దానికోసం యూజ్ చేస్తారు. ద ప్రాపర్టీ మే బీ యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. ఏ పర్పస్ కన్నా యూజ్ చేయండి, మనకు సంబంధం లేదు. మనం రెంట్కి ఇచ్చినామా అయిపోయింది. నెక్స్ట్ బట్ ఇట్ షుడ్ నాట్ బీ యూజ్డ్ ఫర్ ద ఓనర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీడ్ బై హిమ్. ఓనరే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ ఆన్ చేయడానికి తీసుకోకూడదు. అండ్ ప్రాఫిట్ విచ్ ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్, అది పీజీబీపీలో చార్జ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ ఎర్న్డ్ బై అన్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లెట్టింగ్ అవుట్ ప్రాపర్టీస్ ఆన్ వుడ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ బిజినెస్ ఇన్కమ్ అండ్ నాట్ యాజ్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ. ఏదైతే లెట్టింగ్ అవుట్ ప్రాపర్టీస్ ఇస్తుంటే అది బిజినెస్లో చూపిస్తాము. నెక్స్ట్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాకింగ్ ట్రేడ్ ఎట్సెట్రా. ఏదైతే యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ విల్ బి చార్జ్డ్ అండర్ దేర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వేర్ ఇట్ ఈజ్ హెల్డ్ బై ద అసెస్సీ యాజ్ స్టాకింగ్ ట్రేడ్ ఆఫ్ బిజినెస్ ఆల్సో. హవెవర్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ బీయింగ్ హెల్డ్ యాజ్ స్టాకింగ్ ట్రేడ్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ నిల్గా తీసుకుంటాము. దాని యొక్క వాల్యూ వచ్చేసి నిల్గా తీసుకుంటాము. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ construction of property is obtained from the competent authority. If such property is not letting out of such period, అంటే కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు స్టాకింగ్ ట్రేడ్ యొక్క వాల్యూ వచ్చేసి నిల్గా తీసుకుంటాము. ఆ వాల్యూకి లేదు అంటే అప్పుడు యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది, మనకి నిల్లే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంపోజిట్ రెంట్. Composite rent means the owner of property may sometimes receive rent in respect of building as well as. సో బిల్డింగ్ తీసుకుంటే యాజ్ వెల్ యాజ్ ఇంకేం ఇంక్లూడ్ చేయొచ్చు బిల్డింగ్తో పాటు ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ అసెట్స్, ఏమన్నా అసెట్స్ కానీ లిఫ్ట్లు, సెక్యూరిటీ, పవర్ బ్యాక్లు ఇట్లాంటివన్నీ యాడ్ చేయొచ్చు. వీటన్నీ కలిపి కంపోజిట్ రెంట్ రిసీవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లాంటి కేసులో ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ కంపోజిట్ రెంట్ వేర్ కంపోజిట్ రెంట్ ఇంక్లూడ్స్ రెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ చార్జెస్ ఫర్ డిఫరెంట్ సర్వీసెస్, అంటే లైక్ లిఫ్ట్స్ కానీ సెక్యూరిటీస్ కానీ ఎసెట్రా. ద కంపోజిట్ రెంట్ హ్యాస్ టు స్ప్లిట్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. దాన్ని స్ప్లిట్అప్ చేయాలి. ఎట్లా స్ప్లిట్అప్ చేయాలి? సమ్ attributable to use of property is to be assessed under section 22. దట్ ఈస్ చార్జబిలిటీ ప్రకారం ఏదైనా డివైడ్ చేయగలగాలి. ఒకవేళ ద సమ్ అట్రిబ్యూటబుల్ టు యూజ్ ఆఫ్ సర్వీసెస్, ఏవి సర్వీసెస్ అంటే లిఫ్ట్లు, సెక్యూరిటీ సర్వీసెస్, అవన్నీ వచ్చేసి పీజీబీపీలో కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో కానీ ప్రొవైడ్ చేయాలి. ప్రాపర్టీకి వచ్చే వాల్యూ ఒక్కటి మాత్రమే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించాలి. నెక్స్ట్ మేనర్ ఆఫ్ స్ప్లిట్టింగ్ అప్. ఇఫ్ లెట్ అవుట్ బిల్డింగ్ అండ్ అదర్ అసెట్ ఆర్ ఇన్సపరబుల్. ఒకవేళ మనకి బిల్డింగ్ మనం ఏదైతే రెంట్ ఇచ్చినామో వాటి యొక్క బిల్డింగ్ని సపరబుల్ చేయగలిగితే ఆర్ ఇన్సపరబుల్ చేయలేకపోతే వేరే ప్రాపర్టీస్ని, అట్లాంటి కేసులో ఎట్లా అంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాపర్టీలో ఇన్సపరబుల్, అట్లాంటి కేసులో కంపోజిట్ రెంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటామో ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ అదర్ అసెట్ లైక్ ఫర్నిచర్ అవన్నీ చూసినాము, వాటన్నిటి మనం డివైడ్ చేయలేకున్నాము, అంటే దీనికి ఇంత అనేది నాట్ సపరబుల్. అట్లాంటి కేసులో దట్ ఈస్ ద అదర్ పార్టీ డస్ నాట్ యాక్సెప్ట్ లెట్టింగ్ అవుట్ బిల్డింగ్ వితౌట్ అదర్ అసెట్స్ లేకుండా బిల్డింగ్ రెంట్ తీసుకోడు. దెన్ ద రెంట్ ఈజ్ ట్యాక్సబుల్ ఎయిదర్ ఇన్ బిజినెస్ ఆర్ ఫ్రమ్ అవుట్ సోర్సెస్ యాజ్ ద కేస్ మే బీ. దిస్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఇఫ్ సమ్ రిసీవ్డ్ ఫర్ ద టూ లెట్టింగ్ అవుట్ ఈజ్ ఫిక్స్డ్ సపరేట్లీ. ఇక్కడ ఏమంటే ఒక ఏముంటాయి అబ్బాయి ఎగ్జాంపుల్కి హోటల్స్ ఉన్నాయనుకోండి, హోటల్స్ని మనం రెంట్కి ఇచ్చినామనుకోండి, లాడ్జ్లు కూడా రెంట్కి ఇచ్చినామనుకోండి, రెంట్కి ఇచ్చేటప్పుడు ఓన్లీ బిల్డింగ్ వరకే ఇస్తుంటే రెంట్ అవుతుంది. ఇన్ అడిషన్ టు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మేము లాడ్జ్ అంటే అక్కడ బెడ్స్ ఉండాలి అండ్ టీవీస్ ఉండాలి, కొన్ని సర్వీసెస్ సెక్యూరిటీ సర్వీస్ ఉండాలి, ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తేనే మేము తీసుకుంటామని చెప్తున్నాను అనుకోండి. అట్లాంటి కేసులో అది పీజీబీలో కానీ అదర్ సోర్సెస్ కానీ చూపించుకోవాలి.
మనం డివైడ్ చేయలేము దీనికింత, ఎందుకంటే మొత్తం కలిపిస్తేనే నేను ఇంత పే చేస్తాను అని చెప్తున్నాను. ఒకవేళ ఈఫ్ లెట్ అవుట్ బిల్డింగ్ అండ్ అదర్ అసెట్ ఆర్ సపరబుల్, ఒకవేళ సపరబుల్ చేయగలిగితే వేర్ కాంపోజిట్ రెంట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ అదర్ అసెట్స్ అండ్ ద టూ లెట్టింగ్స్ ఆర్ సపరబుల్, మనం సపరబుల్ చేయగలిగితే దట్ ఈస్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ వన్ ఈజ్ యాక్సెప్టబుల్ టు అదర్ పార్టీ వితౌట్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ అదర్. అంటే ఆ సర్వీసెస్ అన్నీ లేకుండా కొన్ని బిల్డింగ్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఎంతైతే వస్తుందో, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎంతైతే వస్తుందో బిల్డింగ్ వరకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించాలి. అదర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నావో అవి పీజీబీపీలో కానీ అదర్ సోర్సెస్లో కానీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ఒకవేళ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఎట్లుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏ రెంట్ రెసిడెంట్ ఇన్ ఇండియా, పర్సన్ వచ్చేసి రెసిడెంట్ ఇన్ ఇండియా, వాళ్ళు కూడా రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ హెచ్ఓఎఫ్ అయితే, అండ్ ప్రాపర్టీ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, వేర్ సచ్ ఇన్కమ్ బాట్ ఇన్ టు ఇండియా ఆర్ నాట్, ఆ ఇండియాకి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా, ఆర్ ఇంకోటి ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఆర్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, ఇండియాకి తీసుకొని వస్తే. పైన కేసులో ఆ పర్సన్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఇండియాలో ట్యాక్సబుల్, ఆ ఇన్కమ్ని ఇండియాకి తీసుకొచ్చినా తీసుకురాకుండా. ఒకవేళ నాన్ రెసిడెంట్ కేసులో ఏమవుతుంది, ఆ అమౌంట్ని ఇండియాకి తీసుకొని వస్తే ఇండియా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ పడుతూ ఉంటే అప్పుడు మాత్రం ట్యాక్సబిలిటీలోకి వస్తాడు. ఇక్కడ సెక్షన్ 23 ఏం చెప్పినాము, యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పినాము. యాన్యువల్ వాల్యూనే మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ తీసుకుంటామని చెప్పినాము. సో యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి సెక్షన్ 23, దట్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ, డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై ద ఓనర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, పే చేసింటేనే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి, దట్ ఈస్ నెట్ యాన్యువల్ వాల్యూ. డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీస్లో టైప్స్, అది ఇందులో ఏమి, ఫస్ట్ వే ద ప్రాపర్టీ ఈస్ లెట్ అవుట్ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్, ఫుల్ ఇయర్కి లెట్ అవుట్కి ఇచ్చినాము అనుకోండి, వే ద ప్రాపర్టీ ఈస్ లెట్ అవుట్ హోల్ ఇయర్, దెన్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ would be the higher of expected rent and actual rent received or receivable during the ఇయర్. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ కానీ ఆర్ యాన్యువల్ రెంట్ ఎంతైతే యాక్చువల్గా రిసీవ్ చేసుకుంటామో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే ఏమి, ఆ ఏరియాలో దాని యొక్క కాస్ట్ వచ్చేసి 10,000, బట్ మనకి క్లోజ్ రిలేటివ్ అని మనం 5,000కి ఆ 2,000కి తక్కువ రేట్కి ఇస్తుంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి, దట్ ఈస్ 10,000 తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఈజ్ ద హయ్యర్ ఆఫ్ ఫేర్ వాల్యూ అండ్ మున్సిపల్ వాల్యూ. ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే ఏమి అంటే మనకి ఫేర్ వాల్యూ ఉంటుంది, అక్కడ ఆ మార్కెట్లో ఎంత చెప్పినా నేను ఇందాక 10,000 ఉంది, బట్ మున్సిపల్ వాల్యూ చూసుకుంటే 12,000 ఉంది అనుకోండి. అట్లాంటి కేసులో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 10,000 ఆర్ 12,000, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 12,000 నా ఎక్స్పెక్టెడ్ రెంట్, బట్ మనం యాక్చువల్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం 5,000. ఫ్రెండ్ అని మనం తక్కువ తీసుకోవచ్చు, బట్ ఆ ఏరియాలో కాస్ట్లీ ఏరియా, యాక్చువల్గా వేరే వాళ్ళకి ఇస్తే ఎంతైతే వస్తుందో అంత అమౌంట్స్, ఆర్ వేరే వాళ్ళు ఎంత ఇస్తామో అని ఏం చెప్పలేకుంటే మున్సిపల్ వాల్యూ చూసుకోవాలి, బట్ రిస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say higher of FR and MV is X, then expected rent is equal to standard rent. if ఎప్పుడు స్టాండర్డ్ రెంట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కంటే స్టాండర్డ్ రెంట్ ఎక్కువ ఉంటే, ఒకవేళ స్టాండర్డ్ రెంట్ తక్కువ ఉంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ కన్నా, అప్పుడు ఎక్స్పెక్టెడ్ రెంట్ వచ్చేసి ఏవైతే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకున్నాం కదా ఆ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఇది యాజ్ పర్ సెక్షన్ 23 కెన్ నాట్ ఎక్సీడ్ స్టాండర్డ్ రెంట్ని ఎక్సీడ్ కాదు, బట్ ఇట్ కెన్ బి లోయర్ దెన్ స్టాండర్డ్ రెంట్ ఇన్ కేస్ వేర్ స్టాండర్డ్ రెంట్ ఈజ్ మోర్ దెన్ హయ్యర్ ఆఫ్ ఎంవి అండ్ ఎఫ్ఆర్. ఇక్కడ మున్సిపల్ వాల్యూ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మున్సిపల్ అథారిటీ వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది మున్సిపల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఫేర్ రెంట్ అంటే సిమిలర్ ప్రాపర్టీ సేమ్ లొకాలిటీలో ఎంతైతే ఉందో అది. నెక్స్ట్ స్టాండర్డ్ రెంట్ అంటే ఫిక్స్డ్ ఇన్ ద రెంట్ కంట్రోల్ అకౌంట్లో ఎంతైతే ప్రొవైడ్ చేసినారో అంత.
For the GAV computed above, municipal tax paid by the owner during the previous year should be deducted. అరైవ్ ఎన్ఏవిని అరైవ్ అవుతాము. సో ఫస్ట్ వచ్చేసి ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ వచ్చేసి జిగ్నా ఓన్స్ 5 హౌస్ ప్రాపర్టీస్ ఇన్ ఇండియాలో 5 ప్రాపర్టీస్ ఉన్నాయంట. అవుట్ ఆఫ్ విచ్ లెట్అవుట్కి ఇచ్చినాము. అండ్ కంప్లీట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మనం కంప్లీట్ చేయాలి ఫర్ హౌసెస్కి సంబంధించి. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3, హౌస్ 4, హౌస్ 5 హౌసెస్. మున్సిపల్ వాల్యూస్ ప్రొవైడ్ చేసినారు. 85,000, 58,000, 70,000, 23,000, 80,000. నెక్స్ట్ ఫేర్ రెంట్స్ మనకి ప్రొవైడ్ చేసినారు. ఎంత? 90,000, 60,000, 70,000, 23,000, 75,000. నెక్స్ట్ ఇంకేం ప్రొవైడ్ చేసినారు? మనకి స్టాండర్డ్ రెంట్ని ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే ఈ మున్సిపల్ వాల్యూ, ఫేర్ వాల్యూ, వీటి రెండిట్లో మనకి ఏవైతే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఉందో అవి తీసుకోండి. ఏది విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఫేర్ రెంట్ 90,000, ఇక్కడ వస్తే 60,000, ఇక్కడ వచ్చే 70,000, ఇక్కడ వస్తే 23,000, ఇక్కడ వస్తే 80,000. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్యూ వచ్చేసింది. హయ్యర్ తీసుకున్నాక స్టాండర్డ్ రెంట్ ఇస్తారు. స్టాండర్డ్ రెంట్తో ఇందాక హయ్యర్ ఏదైతే వచ్చిందో ఆ రెండింటిని చూసుకోవాలి. ఆ రెండింటిని తీసుకొని విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కేసులో వచ్చేసి మనకి ఏమొచ్చింది? 90,000 నాట్ అవైలబుల్ ఇక్కడ. నెక్స్ట్ ఎంత వస్తుంది? 60,000, 78,000. విచ్ ఎవర్ ఈజ్ లో అంటే 60,000 వస్తుంది. 70,000 హయ్యర్ అవుతుంది అంటే 60,000 తీసుకోవాలి. 23 నాట్ అవైలబుల్. ఓకే, నాట్ అవైలబుల్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేసినారో ఆ వాల్యూనే అంతనే ఉంటుందని మనం అజ్యూమ్ తీసుకోవాలి. అంటే ఏది హైయర్ వచ్చింది? 23,000 వచ్చింది. నెక్స్ట్ 75, 78లో వచ్చేసి 75 ఈజ్ ద లోయర్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే వాల్యూ వచ్చిందో వాల్యూతోని యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ మళ్ళీ వీటిలో తీసుకోవాలి. హయ్యర్ ఇప్పుడు వచ్చేసి హయ్యర్ తీసుకోవాలి. ఇట్లా చూసుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసినారు సెక్షన్ 23. ఫస్ట్ మున్సిపల్ వాల్యూ, ఫేర్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. నెక్స్ట్ ఆ వచ్చిన వాల్యూ స్టాండర్డ్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. నెక్స్ట్ వచ్చిన వాల్యూ యాక్చువల్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. దట్ ఈజ్ ద గ్రాస్ యాన్యువల్ వాల్యూ. నెక్స్ట్ వేర్ ప్రాపర్టీ లెట్అవుట్ ప్రాపర్టీ ఈజ్ వేకెంట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఒక హాఫ్ ఇయర్ వేకెంట్లో ఉంది, హాఫ్ ఇయర్ రన్నింగ్ అయింది. అట్లాంటి కేసులో వేర్ లెట్అవుట్ ప్రాపర్టీ ఈజ్ వేకెంట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ఓనింగ్ టు వేకెన్సీ ద యాక్చువల్ రెంట్ ఈజ్ లోయర్ దెన్ ద ఇయర్, దెన్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ విల్ బి ద GAV. సేమ్ క్యాలిక్యులేషన్ ఎట్లయితే చేసినామో అట్లనే చూసుకుంటాము. ఇక్కడ యాక్చువల్ రెంట్ లోయర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్, దెన్ యాక్చువల్ రెంట్నే గ్రాస్ యాన్యువల్ వాల్యూగా తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ సెక్షన్ 23 ఏం చేస్తారు? వేరే ప్రాపర్టీ వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్న ఓన్ రెసిడెంట్కి తీసుకున్నారా ఆర్ అన్ఆక్యుపైడ్ అంటే ఎవరు తీసుకోలేదు త్రూ ద ప్రీవియస్ ఇయర్, అప్పుడు యాన్యువల్ వాల్యూ వచ్చేసి నిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఇవ్వలేదు కాబట్టి. ప్రొవైడెడ్ నో అదర్ బెనిఫిట్స్ ఈజ్ డెరైవ్డ్ బై ద ఓనర్ ఫర్ సచ్ ప్రాపర్టీ నుంచి ఏం బెనిఫిట్స్ రాలేదు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమి? విచ్ కెనాట్ బి ఆక్యుపైడ్ బై ద ఓనర్ బై రీజన్ ఆఫ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ అట్ డిఫరెంట్ ప్లేస్ అండ్ హీ రిసైడ్స్ అట్ సచ్ అదర్ ప్లేస్ ఇన్ బిల్డింగ్ నాట్ బిలాంగింగ్ టు హిమ్. ఈ ఇక్కడ ఏరియాలో లేకుంటాడు, వేరే ఏరియాస్లో ఉంటుంటాడు. అక్కడ ఉండడం వల్ల ఇక్కడ తీసుకోలేదు, అది ఫ్రీగా ఉంది. అట్లాంటి కేసులో ఆ అమౌంట్ అనేది యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకోవాలి? నిల్ తీసుకోవాలి. నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ నిల్ యాన్యువల్ వాల్యూ ఈజ్ అవైలబుల్ ఓన్లీ అప్ టు 2 సెల్ఫ్ ఆక్యుపైడ్. అతను ఇష్టం వచ్చిన ఇల్లు కట్టించుకొని మొత్తం యాన్యువల్ వాల్యూ నిల్ తీసుకుంటా అంటే కాదు, ఓన్లీ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. either 1 house property or 2 house properties owned by the assessee. Next, benefit of nil annual value in respect of up to 2 self occupied ప్రాపర్టీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెస్ ఆఫ్ 2 అతనికి ఒక 3 ఉన్నాయనుకోండి, 2 వరకు మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ మాత్రమే నిల్ ప్రొవైడ్ చేస్తారు, మిగతా దానికి డిమౌంట్ తీసుకుంటాము. అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ దానికి మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ అనేది రాదు. నో డిడక్షన్ ఫర్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్. నెక్స్ట్, వేర్
హౌస్ ప్రాపర్టీ ఈజ్ లెట్ అవుట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. కొన్ని రోజులు రెంట్కి ఇచ్చినాం, కొన్ని రోజులు ఓన్గా ఉన్నాం. అట్లాంటి కేసులో ఎట్లా అంటే ఇఫ్ ఏ సింగిల్ యూనిట్ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ లెట్ అవుట్ ఫర్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్, దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఏదైతే ఉందో ఫర్ ద హోల్ ఇయర్ షెల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ డిటర్మైనింగ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో ఫస్ట్ ఏం చేస్తామంటే హోల్ ఇయర్కి తీసుకుంటాము ఎక్స్పెక్టెడ్ రెంట్ని ఓవర్ ఇయర్కి తీసుకొని కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ అండ్ విచ్ ఎవర్ ఈజ్ యాక్చువల్ రెంట్ కూడా ఫుల్ ఇయర్కి తీసుకుంటే ఎట్లుంటాయనేది చూసుకుంటాము. విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. షెల్ బి అడాప్టెడ్ యాజ్ ద GAV. హవెవర్ మున్సిపల్ ట్యాక్స్ for the whole year is allowed as deduction provided it is paid by the owner during the previous ఇయర్లో అతను పే చేసి ఉంటే. ఇక్కడ ఫస్ట్ ఏం చేసిన సింగిల్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ అండ్ లెట్ అవుట్ ఫర్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫర్ హోల్ ఇయర్ షెల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ డిటర్మైనింగ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. తర్వాత ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫర్ ద హోల్ ఇయర్ షెల్ బి కంపేర్డ్ విత్ ద యాక్చువల్ రెంట్ ఫర్ లెట్అవుట్ పీరియడ్కి కంపేర్ చేసుకుంటాము. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అంటే నాకు ఒక 2 హౌసెస్ కంటే ఎక్సెస్ హౌసెస్ ఉంటే సెల్ఫ్ ఆక్యుపేషన్కి మనం ఒక 2 ఇండ్లలో ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఇండ్లలో ఉన్నామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దెన్ ద ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ 2 such ప్రాపర్టీస్ at the option of the assessee shall be computed under the self-occupied property category and their annual value will be nil. Up to 2 house properties వరకు annual value వచ్చేసి nil తీసుకుంటాము. నెక్స్ట్ the other self-occupied or unoccupied property or properties shall be treated as deemed let-out property or properties. అంటే రిమైనింగ్ అదర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటావో వాటిని డీమ్డ్ let-out ప్రాపర్టీస్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ దిస్ ఆప్షన్ కెన్ బి చేంజ్డ్ ఇయర్ ఆఫ్టర్ మేనర్ బెనిఫిషియల్ టు ద అసెస్సీ. అంటే 3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఒక 2 ఏరియాస్లో ఉండేటివి సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకుంటాము, ఇంకోటి వచ్చేసి లెట్అవుట్కి తీసుకుంటాము, డీమ్డ్ లెట్అవుట్కి. ఒకవేళ ఆ అసెస్సీ ఈ 2 కాకుండా వేరే ఏరియాలో ఉన్న ప్రాపర్టీని ఆక్యుపైడ్గా తీసుకొని ఇంకొక ఏరియాలో ఉన్నదాన్ని డీమ్డ్ లెట్అవుట్కి ఇవ్వాలనుకుంటే అట్లాంటి కేసులో చేంజ్ చేసుకోవచ్చు బెనిఫిషియల్ ప్రకారం. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీ దెన్ ద ఎక్స్పెక్టెడ్ రెంట్ షెల్ బి టేకెన్ యాజ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. నెక్స్ట్ ద క్వశ్చన్ ఆఫ్ కన్సిడరింగ్ యాక్చువల్ రెంట్ రిసీవబుల్ డస్ నాట్ అరైజ్. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ రెంట్ లేదు కాబట్టి. కన్సిక్వెంట్లీ నో అడ్జస్ట్మెంట్స్ ఇన్ నెసెసరీ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రాపర్టీ రిమైనింగ్ వేకెంట్ ఆర్ అన్రియలైజ్డ్ రెంట్. అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవు, వేకెంట్ అన్రియలైజింగ్ రెంట్ ఇవన్నీ. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ యాక్చువల్లీ పే చేసింటే డూయింగ్ ద ఓనర్ దానికి కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 23(5) ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాకింగ్ ట్రేడ్గా ఉంది. ఏదైతే ప్రాపర్టీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ దే టు మేబీ హ్యాజ్ ఏ హెల్డ్ ఇన్ స్టాకింగ్ ట్రేడ్ హోల్డ్గా కానీ ఆర్ ఎనీ ఆఫ్ ద ప్రాపర్టీ మే నాట్ బి లెట్ అవుట్ డ్యూరింగ్ ద హోల్ ఇయర్. ఇన్ సచ్ కేస్ యాన్యువల్ వాల్యూ ఏం తీసుకుంటాము, యాన్యువల్ వాల్యూ వచ్చేసి నీల్ తీసుకుంటాము. స్టాకింగ్ ట్రేడ్గా ఉన్న ల్యాండ్ ఆర్ బిల్డింగ్కి సంబంధించినది ఫుల్ ఇయర్ లెట్అవుట్కి ఇవ్వకుంటే. నెక్స్ట్ దిస్ బెనిఫిట్ వుడ్ బి అవైలబుల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2. అంటే నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాడు, ఆ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వెంటనే ఎవరు వచ్చి జాయిన్ కారు, అప్ టు 2 years మనకి టైం ప్రొవైడ్ చేస్తారు. 2 years వరకు మనం ఇన్కమ్ చూపించాల్సిన అవసరం లేదు. 2 years ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి, ఏది కంప్లీట్ అథారిటీ నుంచి ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకుంటామో అక్కడి నుంచి ఒక 2 years మనకి టైం, అంతవరకు రెంట్ చూపించకుండా ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఏ పోర్షన్ లెట్అవుట్ అండ్ పోర్షన్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఒక పోర్షన్ వచ్చేసి లెట్అవుట్కి ఉంది, ఒక పోర్షన్ వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఉంది. ఇట్లాంటి కేసులో ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ పోర్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ విచ్ ఈజ్ లెట్అవుట్
షెల్ బీ కంప్లీటెడ్ సపరేట్లీ. లెట్అవుట్ పోర్షన్ వర్క్ మాత్రమే సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ అదర్ పోర్షన్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఆక్యుపైడ్ షెల్ బీ కంప్లీటెడ్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కేటగిరీ. నెక్స్ట్ దెర్ ఈజ్ నో నీడ్ టు ట్రీట్ హోల్ ప్రాపర్టీ యాజ్ ఏ సింగిల్ యూనిట్. మొత్తం ఒకటే సింగిల్ యూనిట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మున్సిపల్ వాల్యుయేషన్, ఫేర్ రెంట్, స్టాండర్డ్ రెంట్ ఇఫ్ నాట్ గివెన్ సపరేట్లీ, ఒకవేళ సపరేట్గా ఇవ్వకుంటే షెల్ బి అపోర్షన్ బిట్వీన్ ద లెట్అవుట్ పోర్షన్ అండ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్. ఎంతైతే దాని యొక్క బిల్డప్ ఏరియా, ప్లీనెట్ ఏరియా ఉంటుంది కదా, ఆర్ ఏరియా ఆర్ రీజనబుల్ బేసిస్లో అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈఫ్ గివెన్ ఆన్ కన్సాలిడేటెడ్ బేసిస్ కెన్ బి బైఫార్గేటెడ్ యాజ్ అట్రిబ్యూటబుల్ టు ఈచ్ పోర్షన్, ఫ్లోర్ ఆర్ రీజనబుల్ బేసిస్. మున్సిపల్ ట్యాక్స్ని కూడా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నోషనల్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఇన్కమ్. నోషనల్ ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ ఇన్కమ్. Thus, under this head income, there is a circumstances where notional income is charged to tax instead of real income. కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అంటే వేర్ ద అసెస్సీ ఓన్స్ మోర్ దెన్ 2 houses. అక్కడ యాక్చువల్గా రెంట్ రాకున్నప్పటికీ మనమే నోషనల్ అమౌంట్స్ పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎప్పుడు 2 house ప్రాపర్టీస్ కన్నా ఎక్కువ ఉంటే ఒక 2 house ప్రాపర్టీస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకుంటాము నిల్గా, రిమైనింగ్ వాటిని డీమూల్డ్ లెట్అవుట్గా తీసుకుంటాము. అండ్ నోషనల్ బేసిస్లో ఎక్స్పెక్టెడ్ రెంట్ తీసుకొని గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ త్రూ అవుట్ ద ప్రీవియస్ ఇయర్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎక్సీడ్స్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అంటే ఇంత అని మనం అజ్యూమ్ చేసుకున్న దానికి అతను రిసీవ్ చేసుకునే దానికి డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఎంతైతే మనం అనుకుంటారో గవర్నమెంట్ వాళ్ళు అంతవరకు డీమ్డ్గా నోషనల్ ఇన్కమ్కి ట్యాక్స్ వేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ విచ్ ఈజ్ వేకెంట్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఇఫ్ ద యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ లెట్అవుట్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫర్ హోల్ ఇయర్ నాట్ ఓనింగ్ టు వేకెన్సీ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఫర్ హోల్ ఇయర్ ఈజ్ టేకెన్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఇక్కడ ఏమి లెట్అవుట్ ప్రాపర్టీ అనేది వేకెంట్గా ఉంది, ఏది పార్ట్ ఇయర్కి అండ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ వచ్చేసి లెస్ దెన్ ఎక్స్పెక్టెడ్ రెంట్ కన్నా తక్కువ ఉంది. అట్లాంటి కేసులో ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంతైతే ఉందో ఆ రెంట్ని మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ హెల్ ఆర్ స్టాకింగ్ ట్రేడ్, ఏదైతే స్టాకింగ్ ట్రేడ్గా ఉందో దానికి ఇన్కమ్ అనేది ఒక 2 years గ్యాప్ ఇచ్చి ఆఫ్టర్ 2 years ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకుంటామో అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము నోషనల్ బేసిస్. ఇవేంతో వాళ్ళు రెంట్కి అని ఇవ్వకపోయి కొత్త బిల్డింగ్ అని చెప్పుకుంటూ ఉంటే సరిపోదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ సెక్షన్ 23(1). ఏదైతే అన్రియలైజ్డ్ రెంట్ ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే ద యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ షుడ్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ అమౌంట్ ఆఫ్ రెంట్ విచ్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ రియలైజ్డ్. ఇది అమౌంట్ యాక్చువల్ రెంట్లో ఏదైతే అమౌంట్ రాదో, కేపబుల్ ఆఫ్ నాట్ రియలైజ్ కాదని మనం అనుకుంటామో ఆ అమౌంట్ని మనం రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్లో యాడ్ చేయకూడదు. హవెవర్ దానికి సంబంధించి కండిషన్ ఉంటాయి. రూల్ 4 ప్రకారం కొన్ని సాటిస్ఫై చేయాలి. ఎప్పుడు మనం రెంట్గా కన్సిడర్ చేయకూడదు అంటే ద టెనెన్సీ ఈజ్ బోనఫైడ్ ఉండాలి అండ్ డిఫాల్టింగ్ టెనెంట్ హ్యాస్ వేకేటెడ్, అతను వేకేట్ చేసి ఉండాలి. అండ్ వేకేట్ చేసిన తర్వాత స్టెప్స్ హ్యాస్ బీన్ టేకెన్ టు కంపెల్ హిమ్ టు వేకేట్ ద ప్రాపర్టీ. అతను వేకేట్ అయినా ఉండాలి ఆర్ అతన్ని వేకేట్ చేపించడానికైనా డిఫాల్టింగ్ స్టెప్స్ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ డిఫాల్టింగ్ టెనెంట్ ఈజ్ నాట్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆఫ్ ద అసెస్సీ. డిఫాల్టింగ్ టెనెంట్ ఉంటారు కదా, ఈ ఓనర్కి సంబంధించి వేరే అదర్ ప్రాపర్టీ అసెస్లో అతను స్టే ఉండకూడదు. ఇక్కడ తీసేసి ఇంకొక దానిలో పంపించి ఇక్కడ దానికి నాకు అన్రియలైజ్డ్ రెంట్, నేను ఈ రెంట్ పైన ట్యాక్స్ పే చేయనని చెప్తే కాదు. నెక్స్ట్ ద అసెస్సీ హ్యాస్ టేకెన్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ టు ఇన్స్టిట్యూట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఫర్ ద రికవరీ ఆఫ్ అన్పేడ్ రెంట్ ఆర్ సాటిస్ఫై ద అసెసింగ్ ఆఫీసర్ ద లీగల్ ప్రొసీడింగ్స్ వుడ్ యూజ్లెస్. సో ఆల్మోస్ట్ అన్ని లీగల్ ప్రొసీడింగ్స్ యూజ్ చేసినాడు, అంటే కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అట్లాంటివి చేసినాం. అవన్నీ చూసిన తర్వాత ఈ 4 కండిషన్ని సాటిస్ఫై చేస్తే అతను ఆ అన్రియలైజ్డ్ రెంట్లో రిసీవ్ చేసుకున్నట్లు చూపించాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్, దట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్. 2 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఈ షుడ్ బి బార్న్ బై ద అసెస్సీ. ఎవరు బార్న్ కావాలి? అసెస్సీ బార్న్ కావాలి. అండ్ యాక్చువల్లీ పేడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్లో పే చేసి ఉండాలి. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ లెవీడ్ బై లోకల్ అథారిటీ ఫర్ ఏ పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ నాట్ పేడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇప్పుడైతే పే చేయమో ఆ ఇయర్లో మనకి పే చేయకుంటే పే చేయని అమౌంట్కి డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. నో డిడక్షన్ షెల్ బి అలౌడ్ ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. హౌఎవర్ ఏదైతే సబ్సిక్వెంట్ ఇయర్స్లో రిసీవ్ చేసుకుంటామో అరియర్స్ ఆర్ పేడ్, ద అమౌంట్ సో పేడ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫర్ దట్ ఇయర్. ఏదైతే ఏ ఇయర్లో మనం క్లెయిమ్ చేస్తామో, ఏ ఇయర్ అయితే మనం పే చేస్తామో ఆ పే చేసిన ఇయర్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ thus we find that irrespective of the previous year in which liability to pay such taxes arises according to the method of accounting regularly employed by the owner, the deduction in respect of such taxes will be allowed only in the year of actual payment అయిన ఇయర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ట్యాక్స్ ఈస్ లెవీడ్ బై లోకల్ అథారిటీ ఆఫ్ దట్ కంట్రీ ఇన్ విచ్ ప్రాపర్టీ ఈస్ సిచ్యువేటెడ్ ఈజ్ డిడక్టబుల్. అది కూడా డిడక్టబుల్లే. అవుట్ సైడ్ ప్రాపర్టీ మనకు ఉంటే అది మనం ఈ ఇండియాలో రిసీవ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏమైనా ఎక్స్పెండిచర్ అంటే దట్ ఈస్ లోకల్ అథారిటీ వాళ్ళు అక్కడ కూడా ఉంటాయి కదా, వాళ్ళకి పే చేసినవి డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఫర్ విచ్ నిల్ యాన్యువల్ వాల్యూ ఈజ్ క్లైమ్డ్, డిడక్షన్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఒకవేళ మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూనే నిల్ పెడుతున్నాం బట్ మళ్ళీ మున్సిపల్ ట్యాక్స్ క్లెయిమ్ చేస్తామంటే మీకు రీఫండ్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. ఇలాంటి కేసు ఉండదు. నెక్స్ట్ నిలేష్, ఏ బ్రిటిష్ నేషనల్ ఈజ్ ఏ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 1920. హీ ఓన్స్ హౌస్ ఇన్ లండన్. అతనికి హౌస్ ఉందంట లండన్లో. దాని యొక్క వాల్యూ వచ్చేసి €15,000 పర్ మంత్. ఎంత వస్తుంది? 15,000 పర్ మంత్ వస్తుంది. ద మున్సిపల్ ట్యాక్స్ పే టు ద మున్సిపల్ కార్పొరేషన్. లండన్లో ఎంత పే చేసినాడు అతను? వామ్మో 10,000 పే చేసినాడంట. 10,000 ఓకే. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 15,000 పర్ మంత్ రిసీవ్ చేసుకొని 10,000 పే చేసినాడు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ €1 ఇన్ ఇండియన్ రూపీ టు బీ టేకెన్ హెట్ 92.5 కంప్లీట్ నిలేష్ నెట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఫర్ అసెస్మెంట్ ఇయర్. ఇక్కడ మిస్టర్ నిలేష్ వచ్చేసి బ్రిటిష్ ఆఫ్ నేషనల్, ఎందుకు? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా. మన ఇండియాకి రెసిడెంట్ పర్సన్ కానీ అతను అక్కడి పర్సన్, బ్రిటిష్ పర్సన్. దేర్ఫోర్ ఇక్కడ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ కాబట్టి ద ఇన్కమ్ రిసీవ్డ్ బై హిమ్ బై వే ఆఫ్ రెంట్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ లండన్ ఈజ్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ పేడ్ ఇన్ లండన్ హ్యాస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో అతను ఎంత పే చేస్తున్నా, అతనికి ఎంత రెంట్ వచ్చేది? 15,000 ఇంటూ 12 ఇంటూ 92.5 ఎంత ఉంది? 92.5 ఇది ఈక్వల్ టు ఎంత వస్తుంది? అండ్ అతను 10,000 పే చేసినది ప్లస్ మున్సిపల్ ట్యాక్స్ 10,000 తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి 1,57,25,000 అతనికి వచ్చే నెట్ యాన్యువల్ వాల్యూ. నెక్స్ట్ డిడక్షన్ ఫ్రమ్ యాన్యువల్ వాల్యూ సెక్షన్ 24 అంటే మనం ఏమేమి డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ చేయడానికి డిడక్షన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డిడక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్, దట్ ఈస్ 30% ఆఫ్ NAV అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. వన్ మనం హౌస్ కన్స్ట్రక్షన్ కోసం బారో తీసుకుంటే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఒకటే ఇక్కడ క్లెయిమ్ చేయాలి. దాని యొక్క ప్రిన్సిపల్ 80C వెళ్తాం. నెక్స్ట్ 30% ఆఫ్ NAV ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. 30% వస్తుంది డిడక్షన్. దిస్ ఈజ్ ఫ్లాట్ డిడక్షన్, అంటే అతను యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ కాకపోని అతను యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంతైనా ఇంకర్ కానీ విల్ నాట్ బి అలౌడ్ యాజ్ మోర్ దెన్ దిట్ 30%. కానీ ఈ 30% డిడక్షన్ అనేది కొన్ని కేసెస్లో ప్రొవైడ్ చేయము. ఎప్పుడైతే అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే ఆర్ స్టాక్ ఇన్ ట్రేడ్లో ఉండి 2 years ఇంకా కంప్లీట్ కాలేదు అంటే మనం రెంట్ ఏం చూపించడం లేదు. అట్లాంటప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రాదు, మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ రాదు, ఏం రాదు.
నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B. 24Bలో బారో చేసిన క్యాపిటల్ మీద మనకి ఇంట్రెస్ట్ని డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్స్ బారోడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్విజిషన్, కన్స్ట్రక్షన్, రిపేర్స్, రెన్యువల్, రీకన్స్ట్రక్షన్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్. ఏదైనా ఫ్రెష్ లోన్ తీసుకుంటే ఎర్లియర్ సంబంధించి అది కూడా అడ్మిసిబుల్లే. ఇంట్రెస్ట్ ఆన్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, ఒకవేళ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉంటే పీరియడ్ ఆఫ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్ కాకముందుకే అది ఆర్ మనం ప్రాపర్టీ పర్చేజ్ చేయకముందుకే ఏదైనా లోన్స్ ఉంటే వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకుంటామంటే ఇంట్రెస్ట్ పేయబుల్ ప్రయర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద ప్రాపర్టీ హ్యాస్ బీన్ అక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ కెన్ బీ క్లైమ్డ్ యాజ్ రిడక్షన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years. 5 years in equal annual installments commencing from the year of acquisition or completion of construction. So ఒక 5 years of equal annual installments లో కమెన్సింగ్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ అక్విజిషన్ అంటే కన్స్ట్రక్షన్ ఆర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత నుంచి ఒక 5 yearsలో ఏదైతే ప్రయర్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మొత్తం క్లెయిమ్ చేస్తాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్. ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ కెన్ బి ఫుల్లీ క్లెయిమ్డ్. ఎప్పుడు ఇన్ దట్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ అక్విజిషన్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీట్. ఓకే, కంప్లీట్ అయింది అనుకోండి. ఇది ఇంతకుముందు అయితే ప్రీ కన్స్ట్రక్షన్ అయితే 5 years తీసుకుంటాము కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఒకవేళ అది కన్స్ట్రక్షన్ అయిపోయిన దానికి అయితే మొత్తం ఆ ఇయర్లోనే క్లెయిమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, అరవింద్ టేకెన్ లోన్ హ్యాస్ 5 lakhs లోన్ తీసుకున్నాడు. ఓకే, 110/20కి తీసుకున్నాడు. 110/20/20కి తీసుకున్నాడు. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? 10% పే చేయాలి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ వచ్చేసి 36/21కి కంప్లీట్ అయిపోతుంది. లోన్ తీసుకునేది 110/20/20 అంటే ఒక 6 months ముందర తీసుకున్నాడు. నెక్స్ట్ నో ప్రిన్సిపల్ రీపేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ అప్ టు 31/3/2022 వరకు ప్రిన్సిపల్ రీపేమెంట్ ఏం చేయలేదు. కంప్లీట్ ద ఇంట్రెస్ట్ అలవబుల్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24. అసెస్మెంట్ ఇయర్ 22-23కి. అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే దాని యొక్క ప్రీవియస్ ఇయర్కి సంబంధించి 1/4/21 to 31st March 2022 వరకు. అండ్ ఇన్ మిడిల్ ఏం లోన్ లేదు. దానికి ముందర మనకి లోన్ అనేది ఉంది. ఓకే, 5 lakhs ఇస్ ద లోన్. 5 lakhs పైన 10% ఇస్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద ఇయర్. 21-22కి వచ్చేసి ఎంత? 50,000 ఇస్ ద ఇంట్రెస్ట్. చూసుకుంటే ప్రీ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది అంటే 6 months ఉంది. ఓకే, 6 months అంటే 50,000 డివైడెడ్ బై 2 25,000. ఈ 25,000ని డివైడెడ్ బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో మనం క్లెయిమ్ చేయొచ్చు. సో కరెంట్ ఇయర్కి 50,000 ఈజ్ ద ఇంట్రెస్ట్ ప్లస్ ప్రీ కన్స్ట్రక్షన్కి సంబంధించినది 5,000 ఈజ్ ఈక్వల్ టు 55,000 టోటల్గా మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ వేర్ యాన్యువల్ వాల్యూ ఈజ్ నిల్. ఈ కేసులో కూడా ఎట్లుంటుందంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ యాన్యువల్ వాల్యూ వచ్చేసి నిల్ కదా. ఇక్కడ కూడా మనం ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే దాన్ని డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ది 1/5 ఆఫ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ చూసుకుంటాము. ఇక్కడ కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్స్ ఏమంటే లోన్ బారోడ్ బిఫోర్ 1/4/1999 వేర్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ అక్వైర్డ్, కన్స్ట్రక్టెడ్, రిపేర్డ్, రెన్యూడ్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ విత్ బారోడ్ క్యాపిటల్ బిఫోర్ 1/4/1999. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ యాక్చువల్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 or more సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. మ్యాక్సిమం వచ్చేసి 30,000 ఇంట్రెస్ట్ డిడక్షన్ వస్తుంది మనకి. ఎప్పుడు లోన్ తీసుకునేది 1/4/1999 బిఫోర్ తీసుకుంటే ఏ దానికి సంబంధించి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించినది. నెక్స్ట్ పర్పస్ ఏమి? అక్వైర్ చేయడానికి కానీ, కన్స్ట్రక్షన్ కోసం కానీ, రిపేర్ కోసం కానీ, రెన్యూడ్ కోసం కానీ, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ఏ దానికైనా కానీ. నెక్స్ట్ లోన్ బారోడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/1999 వేర్ ప్రాపర్టీ ఈజ్ అక్వైర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ క్యాపిటల్ బారోడ్ ఆన్ ఆఫ్టర్ 1/4/1999.
అండ్ సచ్ అక్విజిషన్ ఆ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 5 years. ఆఫ్టర్ 1499లో మనం తీసుకున్నాము, బట్ దాని యొక్క కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసి 5 years ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ క్యాపిటల్ వాజ్ బారోడ్. క్యాపిటల్ బారోడ్ చేసినాక 5 years. ఇక్కడ యాక్చువల్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. ఇక్కడ మ్యాక్సిమం 2 lakhs వరకు మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే. బిఫోర్ 1499 అయితే 30,000, ఆఫ్టర్ 1499 అయితే 2 lakhs వరకు మనం క్లెయిమ్ చేయొచ్చు. అది కూడా కన్స్ట్రక్షన్ ఎంత 5 years లోపల కంప్లీట్ అయ్యింటే. నెక్స్ట్, where the property is repaired, renewed or reconstructed with capital borrowed on after 1/4/1999. ఇక్కడ యాక్చువల్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 or more సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. 1 or more సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం కాదు, ఓన్లీ రిపేర్స్, రెన్యూడ్, రీకన్స్ట్రక్షన్ పర్పస్ ఏమన్నా తీసుకోయింటే అప్పుడు ఓన్లీ 30,000 వరకు మాత్రమే వస్తుంది. కన్స్ట్రక్షన్ పర్పస్ అయితే 2 lakhs వరకు వస్తుండే. నెక్స్ట్, హౌఎవర్ టోటల్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఏ కానీ బి కానీ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. 2 lakhs ఎక్సీడ్ కాకూడదు. ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు. ఇది మొత్తం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి సంబంధించి. నెక్స్ట్, ఇల్లుస్ట్రేషన్ 4. ఇల్లుస్ట్రేషన్ 4లో ఏం చెప్తారు? మిస్టర్ మనీష్ ఓన్స్ 2 houses ఉన్నాయంట. ఎక్కడున్నాయి? అట్ కోల్కతా, వేర్ ఇన్ హిస్ ఫ్యామిలీ రీసైడ్స్ అండ్ ద అదర్ అట్ ముంబైలో రీసైడ్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ, విచ్ ఈజ్ అన్ఆక్యుపైడ్. ఓకే. హీ లివ్స్ ఇన్ జైపూర్ ఫర్ హిజ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ ఇన్ ఏ రెంటెడ్ హౌసెస్. ఎక్కడున్నాడు అతను? జైపూర్లో ఉన్నాడు. అతనికి హౌసెస్ ఎక్కడున్నాయి? కోల్కతాలో కోల్కతాలో ఉన్నాయి. వేర్ ఇన్ హిజ్ ఫ్యామిలీ రీసైడ్స్ అండ్ అదర్ అట్ ముంబై. నెక్స్ట్, ఫర్ అక్విజిషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ అట్ కోల్కతాలో హౌస్ ప్రాపర్టీ అక్విజిషన్ చేయాలనుకుంటున్నాడు. దీనికోసం 40 lakhs లోన్ తీసుకున్నాడు at the rate of 10% interest rate 1/4/2020. He has not repaid any amount so far in respect of house property at Mumbai. He has taken loan 10 lakhs at the rate of 11%. ముంబైలో కోల్కతాలో ఒక లోన్ తీసుకున్నాడు, ముంబైలో ఒక లోన్ తీసుకున్నాడు. వీటికి సంబంధించి మనం సెక్షన్ 24లో ఇంట్రెస్ట్ డిడక్షన్ ఎంత వస్తుంది అనేది చెప్పాలి. మొత్తం ఇక్కడ ఒక 10 lakhs తీసుకున్నాడు, అక్కడ 40 lakhs తీసుకున్నాడు. అక్కడేమో రేట్ వచ్చేసి 10%, ఇక్కడేమో రేట్ వచ్చేసి 11%. ఓకే. నెక్స్ట్, మిస్టర్ మనీష్ కెన్ క్లెయిమ్ బెనిఫిట్ ఆఫ్ nil annual value in respect of house properties at కోల్కతా. ఎందుకు? కోల్కతాలో అతనికి ఓన్ హౌసెస్ కాబట్టి. సో అక్కడ రెంట్ ఏం రాదు. అండ్ ముంబై, సిన్స్ నో బెనిఫిట్ ఈజ్ derived by him for such properties and he cannot occupy such properties due to reason of his employment at Jaipur. అతను వచ్చేసి జైపూర్లో ఉన్నాడు, వేర్ హీ లివ్స్ ఈ రెంటెడ్ హౌస్. నెక్స్ట్, కంప్యూటేషన్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24B ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2021, 2022, 23కి సంబంధించి. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ అట్ కోల్కతాది చూద్దాం. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్గా తీసుకోవచ్చు. ఓన్లీ 2 lakhs వరకు మాత్రమే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. 40 lakhs into 10%, 4 lakhs, restricted to 2 lakhs మాత్రమే. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రిపేర్స్ ఆర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అట్ ముంబైలో ఇంకోటి తీసుకున్నాం కదా, దానికి 11%, 1,10,000, బట్ రిస్ట్రిక్టెడ్ టు 30,000. బట్ టోటల్ అనేది 2 lakhs ఎక్సీడ్ కావద్దు 24B కింద. దీనికి సంబంధించి అతను సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఈ 2 lakhs డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే అసెసీ షుడ్ ఫర్నిష్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ద పర్సన్ టు హూమ్ ఎనీ ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఆన్ ద క్యాపిటల్ బారోడ్, specifying the amount of interest payable by the assessee for the purpose of such acquisition or construction of property or conversion of the whole or any part of the capital borrowed which remains to be repaid as a new loan. నెక్స్ట్, ఇక్కడ మనం కొన్ని పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి? సీలింగ్ లిమిట్ వుడ్ నాట్ అప్లై టు లెట్అవుట్ ఆర్ డీమ్డ్ లెట్అవుట్ ప్రాపర్టీస్కి సీలింగ్ లిమిట్ అనేది అప్లికబుల్ కాదు. ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్కి మాత్రమే సీలింగ్ లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏం సీలింగ్ లిమిట్? దట్ ఈస్ 2 lakhs
ceiling limit or 30,000 ceiling limit. Next, interest allowable on accrual basis. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ అక్రూవల్ బేసిస్. అతను పే చేయకుండా బట్ నాట్ పే డ్యూరింగ్ ద ఇయర్ కెన్ ఆల్సో క్లైమ్ డిడక్షన్. పే చేయకుండా కానీ డిడక్షన్ క్లైమ్ చేయొచ్చు. నెక్స్ట్, అన్పేడ్ పర్చేజ్ ప్రైస్ వుడ్ బి కన్సిడర్ యాజ్ క్యాపిటల్ బారోడ్ వేర్ బారోవర్ ఎంటర్ ఇంటూ అన్ అరేంజ్మెంట్ విత్ సెల్లర్ టు పే ద సేల్ ప్రైస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ డ్యూ దేర్ ఆన్. సో ద సెల్లర్ బికమ్ ద లెండర్ ఇన్ రిలేషన్ టు ద అన్పేడ్ పర్చేజ్ ప్రైస్ అండ్ ద బయ్యర్ బికమ్ ద బారోవర్. In such case, unpaid purchase price can be treated as capital borrowed for acquiring property and interest thereon allowed. ఓకే, ఇన్స్టాల్మెంట్స్లో ఏమైనా పేమెంట్ చేస్తుంటే దానిలో వాటికి సంబంధించి కూడా 24 కింద డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ డిడక్టబుల్. ఏదైనా అన్పేడ్ ఇంట్రెస్ట్ ఉంటే అది డిడక్ట్ చేయడానికి రాదు. నెక్స్ట్, డిడక్షన్ ఫ్రమ్ ఎన్ఏవి అట్ గ్లాన్స్ మొత్తం ఒకసారి చెప్తారు.